తిరుపతి, అరుణాచలం ద టూ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ ఇన్ ఇండియా. ఆ వెంకటేశ్వర స్వామి దయ లేనిదే నువ్వు తిరుపతిలో అడుగు పెట్టలేవు. ఆ మహాశివుని అనుగ్రహం లేనిదే నువ్వు ఆ అరుణగిరినిపై పాదం మోపలేవు. వీళ్ళిద్దరి పిలుపు లేనిదే ఈ రెండు మహాపుణ్యక్షేత్రాల్లో నువ్వు ఏదీ సందర్శించలేవు. తిరుపతి, అరుణాచలంలో ఏ ఒక్క పుణ్యక్షేత్రానికైనా నువ్వు వెళ్ళాలనుకుంటే నీకు అదృష్టం ఉండాలా, లేదా ఏనాడు పుణ్యం చేసైనా ఉండాలా. మా అదృష్టమేమో కానీ వీళ్ళిద్దరి పిలుపు ఒకేసారి వచ్చింది. మేము ఫస్ట్ తిరుపతి దర్శనం చేసుకున్నాక దాని తర్వాత అరుణాచల దర్శనం చేసుకున్నాం. తిరుపతి దర్శనం అయినాక తిరుపతి చుట్టుపక్కల ఉన్న పాప వినాశనం, ఆకాశగంగా, జపాలి, శ్రీవారి పాదాలు, శిలాతోరణం ఇలా చిన్న చిన్న ప్లేసెస్ మొత్తం విజిట్ చేసి తర్వాత అరుణాచలానికి బయలుదేరాం. అరుణాచలం వెళ్ళినాక ముందుగా అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత రాజగోపురం ఎదురు దీపం వెలిగించి మా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. గిరి ప్రదక్షిణ చేసిన సమయంలో దారిలో అష్టలింగాలు ఉంటే మీరు తప్పకుండా సందర్శించండి. ఈ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మాకు 5 గంటల సమయం పట్టింది. చెప్తున్నా కదా, మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం ఈ పుణ్యక్షేత్రాలకి వెళ్ళలేరు. ఆ అరుణాచలేశ్వరుని ఆజ్ఞ ఉంటేనే మీరు అరుణాచలం వెళ్ళగలరు. ఆ వెంకటేశ్వర స్వామి దయ ఉంటేనే మీరు తిరుపతికి వెళ్ళగలరు. ముఖ్యంగా వీళ్ళ పిలుపు ఉంటే మాత్రమే ఈ పుణ్యక్షేత్రాలు మీరు సందర్శించగలరు.